బయటకు వచ్చి అరిసరికి నలుగురు వచ్చారు, వాళ్ళు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ ఎలా పోలీసులు అని ఆ అబ్బాయిని ఎవరు మీరంటే నేను పేరు నగేష్ అని చెప్పానండి, కానిస్టేబుల్ అని చెప్పాడు. ఇంకా ఆయన తీసుకెళ్ళి నేను ఉన్నాను, నేను తీసుకొస్తానని చెప్పాడు. ఇంతవరకు తీసుకురాలేదు సార్. మా తమ్ముడు మాకు చూపియండి. నా పేరు వేణుగోపాల్, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి. ఈ ప్రెస్ మీట్లు పెడుతున్న ఉద్దేశం ఏంటంటే, మంగళం ప్రాంతానికి చెందినటువంటి మధు, ఆయన పీటీఆర్ కాలనీ 14వ లైన్లో కాపాడుతాడు. ఆయన వృత్తి టాపింగ్ మేస్త్రి, దాంతోపాటు ఆటో కూడా నడుపుతూ ఉంటాడు. ఆయన మంగళవారం రోజు ఏదో ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ పెట్టడం కోసం వెళ్ళాడని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. అంతకుముందు అంటే మంగళవారం రోజు దృష్టికి వచ్చింది. దాని గురించి అప్పటి నుంచి ముత్తూట్ ఫైనాన్స్లో ఈ డబ్బులు, ఈ గోల్డ్ వ్యవహారం అది ఏదో వాళ్ళ మధ్య జరుగుతూ ఉన్నాయి. ఆ డబ్బులు ఏదో ఇతనికి వచ్చి 3 లక్షల దాకా ఇతని అకౌంట్లో పడిందని, ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదన్న ఉద్దేశంతోనూ ఏదో ముత్తూట్ ఫైనాన్స్ వరకు ఇతని మధ్య ఒక తగాదా నడుస్తూ ఉంది. ఆ తగాదా నడుస్తూ ఉన్నప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు నిజంగా ఇతను డబ్బులు ఏదన్నా ఇచ్చున్నా లేదా గోల్డ్ ఏదైనా మిస్యూజ్ అయినా ఏ సమస్య ఉన్నా అతనితో లీగల్గా ఫైట్ చేయడము, అతను లీగల్గా తెలుసుకునే కార్యక్రమం చేయాలి. అట్లా కాకుండా ఇతని ఇంటి దగ్గరికి వెళ్ళి మంగళవారం రాత్రి 9:30 గంటల టైంలో ఇతని ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేది ఒకడు కాదు, దాదాపు 20 మంది వెళ్ళారు. 20 మంది వెళ్ళి మధు ఇంట్లో ఉంటే బయటకు తీసుకొచ్చి బలవంతంగా అతని నోరు నొక్కి తీసుకెళ్ళి కార్యక్రమం చేపట్టారు. వాళ్ళ అక్క ఎక్కడే ప్రెస్ మీట్ ఉంది, వాళ్ళ అక్క చూసి బలంగా అరిచిన తర్వాత చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు ఏమంటే, మధు మాకు తెలిసిన అతనే తీసుకెళ్తున్నా మాట్లాడడానికి అని చెప్పి, నేను పోలీసు కానిస్టేబుల్ని, మధు నాకు బాగా పనిచేసాడు, నేను తీసుకెళ్తాను, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తానని చెప్పి తీసుకెళ్లారు. మంగళవారం నైట్ 9:30 తీసుకెళ్లారు. నిన్న బుధవారం రోజు మధు భార్య భార్గవి ఆమె ఎవరైతే కానిస్టేబుల్ నాకు తెలుసు అని చెప్పారో కానిస్టేబుల్ ఫోన్ చేసింది, మా భర్త రాలేదు, తలుపు స్టేషన్కి తీసుకెళ్లారు, రాలేదని చెప్పి ఫోన్ చేస్తే, మీ భర్త బాగా ఫుల్గా మద్యం సేవించున్నాడు కాబట్టి మంగళవారం నైటే మేము అతను విడిచిపెట్టేసాము, అతను పోలీస్ స్టేషన్ లేడు, వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ కానిస్టేబుల్ చెప్పాడు. అయితే విడిచిపెట్టేసిన మధు ఈరోజు గురువారం ఎప్పటివరకు ఇంటికి చేరలేదు. అతని ఫోన్ మాత్రం ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఉందని చెప్పి చెప్తారు ఆ కానిస్టేబుల్. మధును నిజంగా విడిచిపెట్టేస్తుంటే అతని ఫోన్ ఎందుకు ఇవ్వలేదు, ఆ ఫోను ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎందుకుంది, మధు ఎందుకు ఇంటికి వెళ్ళలేదు అనేది వాళ్ళ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు అంశం. ఈ ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళే వచ్చి ఏమైనా తీసుకెళ్ళారు. ఈ ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఏమైనా అతను తీసుకెళ్ళి ఎక్కడైనా అతని కిడ్నాప్ చేయించారా లేదా అతని దాడి చేశారా ఎంతవరకు రాలేదని చెప్పి ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళ పైన ఒక అనుమానం ఉంది. కాబట్టి ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రస్తుత కార్యక్రమం వాళ్ళు పెట్టారు. లేదు పోలీసులే ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఏమైనా ప్రమేయం చేసి ఇబ్బంది పెట్టి పోలీసుల ద్వారా ఏమన్నా అతను గొంతులకే కార్యక్రమం చేపట్టారా, పోలీసులు నిజంగా పోలీస్ స్టేషన్లో ఉన్నా వాస్తవాలు వెల్లడించకుండా పంపించేశాము అని చెప్పి కుటుంబ సభ్యులకి ఏమైనా తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి ఆ అనుమానం వాళ్ళకు ఉంది. కాబట్టి నిజంగా పోలీసులు దాచిపెడతామంటే ఎస్పీ గారు జోక్యం చేసుకుని పోలీసులుగా నిజంగా దాచిపెడతామంటే వెంటనే ఆ మధుని కాపాడాలని, అతను విడిచిపెట్టాలని చెప్పి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. లేదా ముత్తూట్ ఫైనాన్స్ కిడ్నాప్ చేస్తుంటే వాళ్ళపైన చర్యలు తీసుకుని, ఏదేమైనా మధు అతని పైన ఒక భార్య బిడ్డలు ఆధారపడినారు. వాళ్ళ అమ్మ మన దగ్గర కూర్చొని ఆమె డయాలసిస్ పేషెంట్, వాళ్ళ తమ్ముడు ఇటు పట్టుకున్నాడు, అతనికి బ్లైండెడ్, అతనికి కళ్ళు కనపడి, అటుపక్క వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు మొత్తం ఎంతమంది దాదాపు ఒక 10 మంది దాకా మధు పైన ఆధారపడినారు. అతనే ఆ ఇంటికి జీవనాధారం, అతను సంపాదిస్తేనే ఇంతమంది దీన్ని బ్రతకాల. అతనే ఈరోజు తీసుకెళ్ళిన తర్వాత అతను ఈరోజు ఈ రకంగా పిలుపునిచ్చిన తర్వాత వీళ్ళందరూ దిక్కుతోచని స్థితిలో ఉన్న పరిస్థితి.
మాకు ఎలాగైనా మా భర్తను కాపాడాలని ఆమె భార్య, నా బిడ్డలంటే కాపాడి మాకు అప్పగించాలని చెప్పి వాళ్ళమ్మ, మా అన్నను కాపాడాలని వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిజానిజాలు బయటికి తేల్చాలని చెప్పి 4 రోజులు అయిపోతున్నా ఇప్పటికీ మధు ఆచూకీ తెలియకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వెంటనే మధుని కాపాడి సురక్షితంగా తమకు అప్పచెప్పాలని, ఆర్థికంగా వ్యవహారాలు ఇబ్బంది ఉన్నా లేదు మరేదైనా సమస్యలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని, అటేదైనా చట్ట ప్రకారం వాళ్ళు పోరాటం సాధించుకోవాలి తప్ప ఈ రకంగా దాచిపెట్టడం అనేది సరైన విధానం కాదని చెప్పి నేను సిపిఎం పార్టీగా తెలియజేస్తాను. ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని, మధుని సురక్షితంగా వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ లో మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నా పేరు భారతి, మా ఇంటి పేరు మధు. మంగళం పీటీఆర్ కాదు గదావరంలో కాపురం ఉంటాము. మా ఇంటి దగ్గర ఉంటే ఒక ఇద్దరు వచ్చి మా ఇంటిని తీసుకెళ్తున్నారంటే పోలీసు వాళ్ళమ్మ మీకేం ఇబ్బంది లేదు తీసుకెళ్ళి మాట్లాడి పంపించేస్తామని చెప్పి తీసుకెళ్ళారు. వెళ్ళి చూస్తే అడిగితే లేదా అనేస్తున్నారు, వదిలిపెట్టేస్తాం మీ ఇంటి ఆయన అదవుతే అని చెప్పి అన్నారు. వదిలిపెట్టేస్తే ఇంటికి రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఆయన ఫోన్ అయితే స్టేషన్లోనే ఉందంట. మేము ఆ రోజు అయితే వదిలిపెట్టేస్తున్నాం మా భర్తని, మాకు తెలియదు అనేసి అన్నారు. ఈ రోజుకి 3 రోజులు అవుతుంది, ఇంటికి రాలేదు, ఫోన్ కనీసం ఫోన్ లేదు. కానీ వదిలిపెట్టేస్తే ఇంటికన్నా వచ్చి ఉండాలి, లేకపోతే కనీసం ఫోన్ చేసి వాళ్ళ చోటు ఉండాలని చెప్పాను. నాకన్నా ఫోన్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ అంటకన్నా ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు అడిగితే మేము వదిలిపెట్టేస్తామా, పొద్దున్నామని చేస్తాము, మాట్లాడేదానికి రాలేదు ఇంటైనా అనేసి అన్నారు. కనీసం స్టేషన్లో ఉన్నాడా లేకపోతే వదిలిపెట్టేస్తున్నారా, అసలు ఎవరు తీసుకెళ్ళాలి అనేది తెలియదు. నా భర్త ఎప్పుడు బాగా చెప్పారు. మా భర్త మేస్త్రి పని చేస్తారు సార్. పోలీసు వాళ్ళని చెప్పి తీసుకెళ్ళాను సార్. మీరు ఎక్కడ అడిగినారు? ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అడిగాం సార్. అవును సార్. సార్ ముత్తూట్ బ్యాంక్లో ఫైనాన్స్లో గోల్డ్ తీసుకున్నారు సార్ మా ఇంటి ఆయన. అవును సార్, మాదే. దానికి లోన్ తీసుకోవాలని చెప్పి ఏమ్మా మాడితే నీకేం సంబంధం లేదన్నారు, మీరు తీసుకెళ్తున్నాం మీ ఇంటి అని అనేసి అన్నారు. సరే సార్ అనేసి అన్నాం. మాకు వెళ్ళడిగితే మేము మీ ఇంటిని తీసుకొచ్చి మాట్లాడి వదిలిపెట్టేస్తున్నాము అని చెప్పన్నారు. వదిలిపెట్టేస్తే మా ఇంటికన్నా రావాలి, కనీసం నాకు ఫోన్ చేయాలి. ఫోన్ చేయలేదు, అది ఉంటాడో లేదో కూడా తెలియదు. ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళారా లేకపోతే మీరు తీసుకెళ్ళారా అన్నది తెలియదు సార్. బంగారు నాదే. అవును సార్. వెళ్ళప్పుడు గోల్డ్ తీసుకున్నారు సార్. నా మీద ఫైనాన్స్ అమౌంట్ తీసుకున్నారు. ఏదైనా అనేది ఇంట్లో లేదు. మన ఇంటికి వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళని చెప్పి వచ్చి తీసుకున్నాం. అంటే ఇంటికి వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళని చెప్పి వచ్చి తీసుకెళ్ళారు. మీరు ఎవరైనా చెప్తే పోలీస్ వాళ్ళని చెప్పి చెప్పారు. స్టేషన్ దగ్గరికి వెళ్ళి అడిగితే మీ ఇంటి ఆయన్ని వదిలేస్తాము, ఆ రోజు తీసుకొచ్చిన రోజు నైటే. అవును సార్.